గారు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం. జన్మిళ్ళారా అయ్యగారు ఒక మాట అన్నాడు వర్తమాన విషయంలో. నేనేమన్నానంటే, దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే అలా చెప్పమన్నాను. దేవుని ప్రేరేపణ బట్టి మీరు వర్తమానం చెప్పమన్నాను. నేను అద్భుతమైన వర్తమానం, మనందరికి కావలసినటువంటి ఈ కడవరి చివరి దినాల్లో ఈ 3 రోజులు ఈ చివరి కూడికలో దేవుడు మనల్ని అద్భుతంగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమించాడంటే దేవుడు, దేవుని బిడ్డలారా, అంత ప్రేమ, దేవుని ప్రేమ మన మీద లేకపోతే ఈరోజు ఇలాంటి వర్తమానం బయటకు వచ్చేది కాదన్నమాట. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనందరికీ ఈ జాలది గ్రామానికి కావలసిన వర్తమానము, మరి దేవుడు తన సేవకులను ఆయన మరుగుపరుచుకొని మనకు కావాల్సిన వర్తమానం అందించినటువంటి దైవజనులు అయ్యగారికి ప్రత్యేకమైన సంఘం తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటగా మన వర్తమానం నడిపించిన పౌల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచి దేవుని బిడ్డలారా, మరి మీటింగులు ఆ డేట్స్ మరి అవన్నీ ప్రొఫెసర్లు ప్రార్థన చేసి దేవుడు ఆ డేట్స్ మనకి ఇచ్చాడు. మరి సంఘము నెల ప్రార్థన చేశారు. ప్రత్యేకంగా ప్రతిరోజు నెల 30 రోజులు ప్రార్థన చేశారు మీటింగుల కొరకు. నేను అనౌన్స్మెంట్ చేశాను అందరికీ ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేయమని. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు మరి దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. సంఘానికి కూడా ఈ మీటింగ్ల కొరకు చాలామంది ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ గవర్నమెంట్ మరి క్లీన్ చేసే ప్రాజెక్టులో చాలా ప్రయాసపడ్డారు దేవుని పని కొరకు. అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 3 రోజులు, మొదటి రోజు మరి గుంటూరు పట్టణం నుండి మరి పరిశుద్ధరావు గారు మరి దేవుని వాక్యం అందించారు. వారు కూడా ప్రభు ప్రత్యేక వందనాలు. రెండవ రోజు హైదరాబాద్ నుండి మరి ఉమాజాషువ గారు మన మధ్యకు వచ్చి రాత్రి మనకి దేవుని వాక్యాన్ని అందించారు. పగలు మరి సహవాస సేవకులు పగలు కొడుకుల్లో నడిపించారు. మరి ఈ 3వ రోజు మరి అయ్యగారు మన మంచి వర్తమానం ఇచ్చి మనల్ని బలపరిచారు. మంచి వర్తమానం ఇచ్చి దేవుని బిడ్డలారా, అటు రక్షించబడిన వారిని, రక్షించబడిన వారిని, రక్షణలో స్థిరపడ్డ వారిని, రక్షణలో స్థిరపడకుండా బలహీనంగా ఉన్నవారిని, నిలువెచ్చతో ఉన్నవారిని, దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చి సరి చేసుకొని ప్రభువులో ముందు కొనసాగడానికి అద్భుతమైన వర్తమానం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన నిండా వందనాలు తెలియజేస్తామని. మంచిది దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. దయచేసి స్థలం వచ్చినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మరి ఈ సహవాసంలో ఉన్నటువంటి దేవుని సేవకులు కూడా మీటింగులు ముందుగానే వచ్చి మరి ఇక్కడ ఉన్న పనులు వాళ్ళు కూడా దగ్గరుండి వాటిని చక్కపరిచి 3 దినాలు ఈ సభల్లో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఈ స్థానిక సేవకులు ప్రత్యేకంగా వాళ్ళు కూడా సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరి 3 రోజులు ఇన్స్ట్రుమెంట్ వాయించి చక్కగా సహకరించినటువంటి మరి కీబోర్డు జి ఇస్రాయల్ గారికి, అదే మరిగా ప్యాడ్ తమ్ముడు రమేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. మరి మైక్ సెట్ సిస్టాన్ని ప్లే చేస్తున్నటువంటి సునీల్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి యవనస్తులు అందరూ చక్కగా పనిచేశారు. సహోదరులు అందరికీ ప్రభు పేట నిండా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నల్ల వస్తుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదములతో మనం సెలవు తీసుకుందాం.